అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు పెట్టే నైవేద్యం అండి అల్లంగార్లు. ఈ అల్లంగార్లు క్రిస్పీగా రుచిగా రావాలంటే టిప్పులతో సహా చేసి చూపిస్తాను రండి. ముందుగా ఒక గ్లాసు మినపప్పుని 4 గంటల సేపు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి తెచ్చిన పప్పు అండి. ఇది పొట్టు మినపప్పు, సాయిపప్పు కదండి. ఈ పప్పుని రుబ్బేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. అల్లం, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కల్ని, పచ్చిమిరపకాయలని మూత పెట్టేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా రెడీ చేసి మనం గారెలు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి. మనం మధ్యలో ముక్కల్ని తీసుకునే పని ఉండదు, అందుకే పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాను. ఇలా పేస్ట్ చేయటం వల్ల చిన్నపిల్లలు కూడా సులువుగా ఇష్టంగా తింటారండి. చూసారా, పిండి రెడీ అయిపోయింది. గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలండి గారెల పిండి. ఈ పిండిని రుబ్బుకునేటప్పుడే మనం కొంచెం కొంచెం చల్లనీళ్ళు చిలకరించుకుంటూ రుబ్బుకోవాలి. ఇదేనండి టిప్పు. గుల్లగా వస్తాయి, పొంగుతాయి కూడా గారెలు. ఒక 5 నిమిషాలు పిండిని తీసేసుకున్న తర్వాత, నేను ఒకే డైరెక్షన్లో తిప్పుతున్నాను కదా, ఇలాగే ఒక 5 నిమిషాలు తిప్పుకోండి. ఇలా తిప్పడం వల్ల కూడా ఈ పిండిలోకి గాలి వెళ్ళి గారెలు క్రిస్పీగానే వస్తాయి, పొంగుతాయండి. 5 నిమిషాలు కంపల్సరీగా చేయండి. అలాగా ఇలా చేసిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పేస్టు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మళ్ళీ 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి పిండిని. ఇలా కలుపుకోవటం వల్ల గారెలు చాలా రుచిగానే ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి, పొంగుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కేలోపు చూసారా, అరిటాకు. మా విలేజ్లో అరిటాకులు అందుబాటులో ఉంటాయి కాబట్టి మా విలేజ్లో అరిటాకు మీద వేస్తామండి. అరిటాకుని తడుపుకున్న తర్వాత మన చేతిని కూడా తడుపుకొని మనకి నచ్చినంత సైజులో ముద్ద తీసుకోవాలి. పిండి ముద్దని, ఆ పిండి ముద్దని ఈ అరిటాకు మీద పెట్టి మనకి ఎంత గారి వేసుకోవాలనుకుంటామో అంత గారి ఇక్కడ ఒత్తుకుని మళ్ళీ వేలుని కూడా తడుపుకుని మధ్యలో కన్నం పెట్టుకోవాలండి. గారికి కంపల్సరీగా కన్నం పెట్టాలి. కన్నం పెట్టకపోతే వడంటారండి, దాని గారి అనరు. చూడండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా సింపుల్గా రుచిగా రెడీ చేసుకోవచ్చండి ఈ అల్లంగారులు. ఈ అల్లంగారులు మంచి స్పైసీగా కూడా ఉంటాయి. మధ్యాహ్నం టీ టైంలో కూడా తినొచ్చండి. టిఫిన్గా కూడా రెడీ చేసుకుని పూజలప్పుడే కాకుండానే అరిటాక్కి తడి చేసుకోవాలి. చూసారా ఎంత రౌండ్గా వస్తాయో. ఒకే సైజు ముద్ద తీసుకోవాలండి. ఎప్పుడు తీసుకున్నా మనం చేతికి తడి చేసుకుంటూ గారెలు వేసుకోవాలి. ఈజీగా కూడా వచ్చేస్తాయండి అరిటాకు నుంచి. అరిటాకు లేదు అనుకుంటే కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ కాటన్ క్లాత్ మీద కూడా చేసుకోవచ్చు తడిపేసుకుని. విలేజ్లో అయితే ఎక్కువగా అరిటాకు మీదే, క్లాత్ మీదే చేసుకుంటామండి. చూసారా, ఒకవైపు ఎగిపోయాయి కదా, రెండో వైపు కూడా తిప్పుకోవాలి. సమానంగా వచ్చాయి కదండి గారెలు, పొంగుతా వచ్చాయా చూస్తుంటేనే తెలుస్తుంది కదండి గారెలు క్రిస్పీగా వచ్చాయని. నేను చెప్పిన 2 ట్రిప్పులు మీరు పాటించారంటే మీకు గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి, పొంగుతాయి. పిండిని రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలన్నా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, మర్చిపోవద్దు. పిండి నలిగేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు చిలకరించాలని, నీళ్లు పోసేయకూడదు. కూలింగ్ నీళ్లు చిలకరించాలి. చల్లని వాటర్ అయితే బాగుంటాయి, మామూలు నీళ్ళు కదండి. కూలింగ్ వాటర్ వేసుకుని చిలకరించండి. చూడడానికి మీకు తెలుస్తుంది కదా క్రిస్పీగా వచ్చే గారెలని. ఇలాగే వస్తాయండి. చూసారా, గారెలు రెడీ అయిపోయి ఎంత సులువుగానో. ఈ రెడీ అయిన గారెలని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. మొదటి వాయి గారెలు రెడీ అయిపోయాయి కదండి, ఇలానే మళ్ళీ రెండో వాయి కూడా వేసుకోవాలండి. చేతిని తడుపుకుంటూ మనకు నచ్చిన సైజులో ఉండ తీసుకుని
గారి అద్దుకున్న తర్వాత మన ఆ ఏళ్ళను కూడా తడి చేసుకుని కన్నం పెట్టుకోవాలండి. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోతున్నాయో గారెలు. అల్లం గారెలు రెడీ అయిపోతున్నాయి కదండి. అమ్మవారికి ఇష్టమైన 4వ రోజు ప్రసాదం అండి ఈ అల్లం గారెలు. కొత్తగా పెళ్ళి అమ్మకే అత్తకే కూడా దూరంగా ఉండి అక్కడ ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిలకండి, చిన్నపిల్లలకి చెప్తున్నాను, గారెలు వేసుకుంటాం చాలా సులువు, కష్టం కాదు. చూడండి ఇలా ఏదైనా తడుపుకుని కానీ ఆకు మీద కానీ రెడీ చేసుకున్నారంటే మీకు రౌండ్గా వస్తాయి. నేను ఒక రోజు ముందు ఈ ప్రసాదాలు రెడీ చేసి ఈ దేవీ నవరాత్రిలో మీరు రెడీ చేసుకుంటారని ముందుగానే చూపిస్తున్నాను. చిన్నపిల్లలు చెప్తున్నానండి, పెద్దవాళ్ళకి కాదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళది ఉంటారు కదా, వాళ్ళకి ఎలా చేసుకోవాలని తెలియదు, వాళ్ళకి నేర్పించడానికే చూపిస్తున్నానండి. గారెలు వేయటం కూడా మాకు రాదా అనుకుంటారు, చిన్నపిల్లలకైతే రాదు కదండి. చూడండి రెండో వై కూడా రెడీ అయిపోయాయి. ఈ గారెలను కూడా మనం స్టైనర్లో తీసేసుకోవాలి. గారెలు చూస్తే తెలిసిపోతుంది కదండి మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో. పొంగేవి కూడానే ఇలా క్రిస్పీగా పొంగాలంటే నేను చెప్పిన 2 టిప్పుల ప్రకారం అల్లం గారెలు రెడీ అయిపోయాయండి. అమ్మవారికి ఇష్టమైన 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఈ దసరాలో రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.